హాయ్ అండి. ఫస్ట్ లైక్ చేసి చూడండి. ఇక్కడ రామరాజుకు ట్రీట్మెంట్ జరుగుతుంటే అక్కడ ధీరజ్ అలా చూస్తూ ఉండిపోతుంటాడు. తనకి ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ పీక్స్ అనేది ఒక ఫ్లక్చుయేషన్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది. అలానే పెడుతూ ఉంటే ఇక్కడ ధీరజ్ ఏడుస్తూ ఉంటాడు. అక్కడికి ప్రేమ వచ్చి ధీరజ్‌ని ఓదారుస్తూ ఉంటుంది. ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో 'నాన్న' అనే సాంగ్ వస్తుంటుంది. తర్వాత రామరాజుదనేది ఆ పీక్స్ అనేది కొంచెం సెట్ అవుతూ ఉంటే అక్కడికి ఆళ్ళ మావయ్య వచ్చి తను కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బావ పల్స్ నార్మల్ అయింది అక్క. ఇప్పుడు బానే ఉంది అక్క. నాకు బావతో తలేదక్క. హార్ట్ చాలా వీక్ గా ఉంది. పల్స్ డ్రాప్ అవుతుంది. ప్రస్తుతానికి అబ్జర్వేషన్ లో ఉంచాం. వెయిట్ ఫర్ సమ్ టైం. హోప్ ఫర్ ద బెస్ట్. ధీరజ్ పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటాడు తన తండ్రిని తలుచుకుంటూ. ధీరజ్ రే ధీరజ్ రే ధీరజ్ ఏడవకురా ప్లీజ్ నువ్వే రే ధీరజ్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన నువ్వే ఇలా అయిపోతే ఎలా రా ప్లీజ్ రా రే నీ హార్ట్ బీట్ ఏంట్రా ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది చాలా భయంగా ఉందిరా డాక్టర్ నాన్నకి ఊపిరి అందట్లేదని చెప్పినప్పుడు నా ఊపిరి ఆగిపోయింది అనుకున్నాను. ధీరజ్ నాన్న గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదని అన్నప్పుడు సరిగా ఈ గుండె ఆగిపోయినట్టుగా అయింది. అంటే నేను ఎప్పుడు ఇలా చూడలేదు ప్రేమ. చావు బ్రతుకుల మధ్య నాన్న చూస్తే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. నా వల్ల కావట్లేదు. నాన్న పోయే క్షణం ఎంత నరకంగా ఉంటుందో తెలియదు, కానీ ఎందుకంటే ఎక్కువ నరకంగా ఉంది. చూడమ్మా నీకు అమ్మ మాత్రమే దూరంగా ఉంది అమ్మ ప్రేమ కాదు మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటుంది సరేనా నీకేదైనా అవసరం అయితే నన్ను పిలు. అమూల్య వాళ్ళ అత్త వెళ్ళిపోగానే ఒక్కసారిగా వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటుంది. అమూల్య ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ రూమ్లో ఉన్న విండో నుంచి చూస్తే వాళ్ళ ఇల్లు కనపడుతుందని చెప్పి ఆ విండో దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ తీద్దామని ఎంత ప్రయత్నించినా కూడా అది రాదు అని ఇక్కడ విశ్వక్ చెప్తూ, ఆ కిటికీ 25 ఏళ్ల క్రితమే క్లోజ్ అయింది. మీ ఇంటిని, మీ ఇంట్లో వాళ్ళ మొహాలని మా చూడకూడదని కిటికీని పర్మనెంట్ గా క్లోజ్ చేయించేసి వేగులు కొట్టించింది మా అత్త. మీరు మనుషులు కాదు మూర్ఖులని తెలుసు కానీ నేనెంత మూర్ఖుండో నువ్వు ఎప్పుడు చూడలేదు కదా. చూపిస్తాను. ఆ? ఏంటి? నా మాటల్లో మీనింగ్ నీకు అర్థం కాలేదా? కంగారెందుకు? నువ్వైనా చెప్తాను. ఆహా, చేస్తాను. ఒక రోజంతా నువ్వు నాతో గదిలో ఉన్నావని, మనిద్దరం ఏకాంతంగా గడిపామని నీ క్యారెక్టర్ మీద మచ్చ వేసి ఊరందరిలో మీ ఇంటి పరువు తీసి మీ నాన్నని గుండె పగిలి చచ్చేలా చేయాలనుకున్నా. కానీ నువ్వు నీ మెళ్ళలో తాళి వేసుకొని వచ్చి మనం పెళ్లి చేసుకున్నామని అందరితో చెప్పి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా షాక్ ఇచ్చావు. మీ నాన్న మీద పగ తీర్చుకోవాలనుకున్న నా ప్లాన్ కి మైండ్ పోయే రివర్స్ షాక్ ఇచ్చావు. ఏంటమ్మా, మనం పెళ్లి చేసుకున్నావా? మనం ఇప్పుడు మొగుడు పెళ్ళాలమా? మరి పెళ్లి చేసుకున్నప్పుడు ముగ్గురు పెళ్ళాలమైనప్పుడు మనం దూరంగా వెళ్ళు మర్యాదగా దూరంగా వెళ్ళు. అయ్యో తప్పమ్మా, తప్పు. ముగ్గురు దూరంగా వెళ్ళిపోమని చెప్పడం మహాపాపం. కళ్ళు పోతాయి. ఏమండి, రండి, ఒళ్ళో వాలిపోండి అని ప్రేమగా సిగ్గుతో పిలవాలి. ఎందుకంటే ఇప్పుడు మొగుడు పెళ్ళాలి కదా. రే వదలరా చెయ్యదరా చెయ్యదరా పెళ్ళైతే నాకు షాక్ ఇస్తావా? ఇప్పుడు నీతో కాపురం చేసి నేను నీకు షాక్ ఇస్తాను. తప్పు. ఇలాంటి టైంలో పెళ్ళాం సిగ్గుపడాలి తప్ప తప్పు.
నిన్ను చంపకపోతే నేను రామరాజు గారి కూతుర్నే కాదు. ఏయ్, ఏయ్, లేరా చెయ్యి. రేయ్, దూరంగా పారిపోతావేంట్రా? రారా. ఏయ్, వద్దు. నన్ను పొడవద్దు. ఇప్పటిదాకా బాగానే మీదకి వచ్చావు కదరా, ఇప్పుడు వణికిపోతున్నావేంట్రా? ఏయ్, నువ్వేంటి ఇంత వైలెంట్ గా ఉన్నావు? చూపిస్తా. నాలోని అసలు వైలెన్స్ ఈ రోజు నుంచి నీకు చూపిస్తా. ఏయ్, రేయ్, రేయ్, ఇంకొకసారి నా మీద చేయి వేసావనుకో నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తా. ఏయ్, నీకింత ధైర్యం లేదు, నాకు తెలుసు. నీకింత ధైర్యం లేదు. నువ్వు చాలా తెలివిగా మెల్లో తాళేసుకొని రావడం ఇదంతా చూస్తుంటే నీ వెనక ఎవరు ఉన్నారు? అది కన్ఫర్మే. అవునరా, ఉన్నారు. నా వెనక ఉన్నారు. మన హనీమూన్ కపుల్కి వెల్కమ్ చెప్పడానికి అక్కడ మీ ఫ్యామిలీ ఊరందరూ రెడీగా ఉన్నారంట. ఒక నిమిషం, ప్రయాణానికి రెడీ చేసేస్తాను. విశ్వ కూడా ఇంట్లో లేడు అంటే అమూల్యని వాడే ఏదైనా చేసుంటాడా? అమూల్య కనపడకపోవడానికి విశ్వ కారణం అయి ఉంటాడా? అమూల్య వాడే నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చాడు. ఏంటి అమూల్య నువ్వు చెప్పేది? ఎప్పుడు వీడు నన్ను కిడ్నాప్ చేయడం వెనుక వీడి అసలు కుట్ర ఏంటో తెలుసా వదినా? మీ నాన్న మీద మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశానన్నది అసలు నిజం. కలిసి వెళ్తామని చెప్తా. అప్పుడు నీ పెళ్ళి ఆగిపోతుంది. మీ నాన్న పరువు పోవాలి, అవమానంతో చచ్చిపోవాలి. అందరి ముందు నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం కోసమే వీడు ఇప్పుడు నన్ను తీసుకుని బయలుదేరిపోతున్నాడు. నా గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటే తట్టుకొని బ్రతకలేరు. నేను చచ్చిపోతాను వదినా, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను. అమూల్య, వాడు నేను బెదిరించడానికి తాళి తెచ్చాడు కదా, ఆ తాళిని వాడికి కనపడకుండా నువ్వు వెళ్ళకు. వదినా, ఏంటి వదినా నువ్వు అనేది? వెళ్ళ తాళి వేసుకోమని చెప్తే అవునా అమూల్య? వాడు నీ క్యారెక్టర్ మీద నింద వేయకుండా ఉండాలి అంటే, నువ్వు వాడితో తప్పు చేశావని వాడు అందరి ముందు నోరెత్తకుండా ఉండాలంటే నీ మెళ్ళో తాళ్ళు ఉండాలి. అదే ప్రస్తుతం నేను ఈ సమస్య నుంచి బయటపడేసే దారి. నేను వదిన చెప్పినట్టు చేశాను కానీ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అర్థం కావట్లేదు. విషయంలో ఇప్పటికీ ఒక doubt. అమూల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా ప్రాణాలతో ఉండాలని తనకి తెలుసు. తెలిసి కూడా తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే, పెళ్లి చేసుకుని వచ్చిందంటే నాకు చాలా షాకింగ్ ఉంది. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అమూల్యకి పెళ్లి చేసుకుని వచ్చే ధైర్యం లేదు. ఎవరో ఉన్నారు. అమూల్య పెళ్లి చేసుకొని రావడం వెనక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. పెళ్లి చేసుకొని వచ్చింది. పెళ్లి చేసుకొని రమ్మని అమూల్యకి ఎవరు చెప్పుండొచ్చు? స్ట్రోక్ రాలేదంట, మరి సీరియస్ గా హార్ట్ అటాక్ ఏంటి? ఏముంది, కూతురు ఎఫెక్ట్. కూతురు ఎఫెక్టా అంటే కూతురు ఎవరో శత్రువుల కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకుందంట, అందుకే ఆ రేంజ్ హార్ట్ అటాక్ వచ్చింది. మావయ్య, నాన్న చావుపతిలో మధ్య ఉండడానికి, అన్న కింద పదిహేను ఉండడానికి అమూల్య కారణం. వదిలిపెట్టను. అమూల్య పెళ్లి చేసుకొని రావడం వెనక ఉన్నది ఎవరైనా సరే వదిలిపెట్టను. ఇప్పుడు మా కుటుంబం అనుభవిస్తున్న నరకానికి పతిద్దరు నరకం చూపించకపోతే నేను రామరాజు చిన్న కొడుకునే
ఏమైంది? పెద్దోడు ఆవేశంగా వెళ్తున్నాడు. ఎక్కడికి? చిన్నాడు ఏం అర్థం కావట్లేదురా. పెద్దోడు ఉన్నట్టుండి సడన్ గా ఆవేశంగా మారిపోయాడు. వాడంత ఆవేశంగా వెళ్తున్నాడంటే నాకు తెలిసి ఖచ్చితంగా మా పెద్ద వాళ్ళ ఇంటికి అయ్యుంటుందిరా. పెద్దోడు అక్కడికి వెళ్తే చాలా పెద్ద గొడవ అయిపోతుందిరా. నేను చూసుకుంటాను. నువ్వు నాన్న దగ్గర ఉండు. సరే నువ్వు జాగ్రత్త. బాస్ 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 బెటర్ మర్చిపోయాను. మీ దగ్గర ప్లేట్ ఇడ్లీ ఎంత? 50 రూపాయలు. వాట్ ఆర్ యూ టాకింగ్? 50 రూపీసా? ఏయ్, నా దగ్గర ప్లేట్ ఇడ్లీ ఎంతో తెలుసా? జస్ట్ 15 రూపీస్, అంటే 15 రూపాయలు. ప్లేట్ 35 రూపాయలకి ఎక్కువ కమ్మేస్తావా? ఏమనుకున్నావు అసలు? క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. క్వాలిటీ గురించి నా దగ్గర మాట్లాడుకో. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. అసలు మా వంశ వ్యాపారం సైకిల్ మీద అమ్మడం తెలుసా నీకు? ఒక ఇడ్లీ తయారు చేయడానికి ఎంత మినపప్పు పట్టింది, ఎంత ఇడ్లీ రవ్వ పడుతుందో, దానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదుకున్నావా? ఇంటి పేరే ఇడ్లీగా మార్చుకున్నా నాకు క్వాలిటీ గురించి చెప్తావు నువ్వు? నాకు క్వాలిటీ గురించి చెప్తావా? అంటే మరి సైకిల్ మీద ఇడ్లీ తినాల్సింది కదా. ఎవరమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? అయిందా? బాగా అయిందా? కూసో. ఎందాక నీ ఆవేశం చూసి తుక్కును పోతావేమో అనుకున్నాను. భాగ్యం, ఇడ్లీ చట్నీలాగా మంది జన్మ అనుబంధం. నిన్ను వదిలిపెట్టి నేనంత తేలిగ్గా పోతానా? ఇడ్లీ పాప సాంబార్ కావాలా? అచ్చు ఆగుతారు. తెచ్చుకోండి. ఏమైపోయినా అమ్మడో మీ నాన్నకే షుగరే. టైంకి తినకపోతే పాప కట్టేస్తాడు. కాళ్ళు తిరిగి తప్పేమని పడిపోతాడు. అప్పుడు ఈయన హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. అవ్వండి. ప్రస్తుతం నేను కూడా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడతాను అని కూసో అమ్మడం. కూసో. అమ్మడా సెత్తపులి ఏడి? సెత్తపులా ఎక్కడ? కర్మ. సెత్తపులి అంటే నర్మదా. మళ్ళీ అండి నన్ను చూసి దాక్కుంది. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.